జోగి రమేష్ గారు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో జోక్యం చేసుకున్నారు సార్. ఆయనకి సీట్ రాలేదు, ఆయనకి సీట్ ఇవ్వలేదు. మరి అట్లప్పుడు మీకు ప్రాబ్లం సీటు రావటం రాకపోవటం కాదు సార్, దైనందిన వ్యవహారాల్లో ప్రతిరోజు జోక్యం చేసుకోవటం. మైలవరం ఏసీపీ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే నాకు తెలీదు, విజయవాడ రూరల్ మండలం ఎంఆర్ఓ వస్తే ఎవరు వచ్చారో నాకు తెలీదు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ వస్తే అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీకి ఆదిమూలపు సురేష్ గారి ఓఎస్డీతో కమిషనర్కి ఫోన్ చేయించి కమిషనర్ని అసెంబ్లీకి రప్పించారు. నేను బయటకు వచ్చి పేరు నాని గారు హాల్లో ఉన్నారు. అన్న ఇట్లా మా కొండపల్లి మున్సిపల్ కమిషనర్ని పిలిపించి మినిస్టర్ గారితో కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, విషయం ఏంటో నువ్వే వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడా. అనుకోకుండా మినిస్టర్ గారు ఇద్దరు ముగ్గురితో కలిపి అక్కడికి వచ్చారు. ఇది మున్సిపల్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు. నేను వెంటనే కమిషనర్ తీసుకెళ్ళి చెప్పాను. చెప్తే ఆయన ఏం చెప్పారంటే, నాకు అసలు తెలియదన్న, మా వాళ్ళతో పిలిపించినట్టున్నారు, నేను పిలవలేదు, మా ఓఎస్డీకి చెప్పి అడిగారు ఓఎస్డీని, జోగి రమేష్ గారు పిలిపించమన్నారండి, అందుకని పిలిపించానండి అన్నారు. ఏంటంటే ఈ లోకల్ అంశాలు మాట్లాడారు. జోగి రమేష్ గారికి కొండపల్లి మున్సిపల్ కమిషనర్తో ఏం పని, మైలవరం ఏసీపీతో ఏం పని, విజయవాడ రూరల్ ఎంఆర్ఓతో ఏం పని, వీటన్నిటిలో కలగజేసుకుంటే ఒక శాసనసభ్యుడిగా నా పరిస్థితి ఏంటి, అక్కడ జరిగే అవకతవకలకు బాధ్యతలు నేను వహించాలి, వెనక నుంచి ఆపరేట్ చేయాల్సింది వాళ్ళ. పార్టీ విధానాలు నచ్చకనో లేకపోతే ప్రజలకు చేస్తున్న సేవ నచ్చకనో పార్టీ మారుతారు, కానీ అక్కడ ఉన్న లీడర్ పడక మీరు పార్టీ మారుతున్నారు. అది ఎంతవరకు అలాంటి సీనియర్ పొలిటీషియన్ ఎంతవరకు అలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్? అది ఒకటే అంశం కాదండి, ఇంకా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. నేను పార్టీలో చేరేటప్పుడే 2018లో పార్టీలో చేరక ముందు ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి అమరావతి మీద మన స్టాండ్ ఏంటన్నా అని చెప్పి అడిగి ఉన్నాను. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, అడుగుతా రోజు పేపర్లో మనం వస్తే రాజధానిని డిస్టర్బ్ చేస్తామని ఇట్లా పేపర్లో కథనాలు వస్తున్నాయంటే, లేదు అమరావతి ఇక్కడే ఉంచుతామని మనం అసెంబ్లీలోనే ప్రకటన చేసాం. సేమ్ టైం నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆఫీస్ కట్టుకుంటున్నాను, నన్ను విమర్శించే వీళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీసు లేదు, వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉంటారు, వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు, నేను అసెంబ్లీలో చెప్పిన స్టాండ్ మీద ఉన్నాం, ఇక్కడే మనం కమిట్ అయ్యామని చెప్పారు. కానీ వారు ఎవరితో చర్చించకుండా అసెంబ్లీలో సడన్గా బిల్లు పెడితే అందరు శాసనసభ్యులు మేము నోరు పెట్టి చూడటమే తప్పితే, మరి మౌలికమైన విషయాల పట్ల నా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అనుసరించి నేను ముందుకెళ్ళా. మరి ఇవన్నీ కూడా నాకు కానప్పుడు నాకు ఇబ్బందికరమే కదా రాజకీయంగా.